నమస్తే K24 న్యూస్ జంగంపల్లి పోలీస్ చైతన్య కార్యక్రమం అక్బరేట్ భూంపల్లి మండలంలోని జంగంపల్లి గ్రామంలో పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో ప్రజలకు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ హరీష్ మాట్లాడుతూ సైబర్ నేరాలు ఆశాభయంతో పాటు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని ఘటన జరిగిన వెంటనే 1930కి ఫోన్ చేయాలన్నారు. హెల్మెట్ తప్పనిసరి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, మూఢనమ్మకాలు నమ్మరాదని తెలిపారు. గ్రామాల్లో గంజాయి అమ్మకాలపై ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. పూర్తిగా కట్ అయిపోతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే మీకు బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఇంకా పర్సనల్ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా, సపోజ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అడుగుతున్నామన్నా, అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి అడుగుతున్నామన్నా, సార్ మీరు ఎక్కడున్నారు, మేమే అక్కడికి వచ్చి ఫిజికల్గా కాపీస్ ఇస్తామని చెప్పండి తప్ప ఫోన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయదు. రెండో విషయం వచ్చి రోడ్ ప్రమాదాల గురించి. ఇప్పుడు మనకు నేషనల్ హైవే దగ్గర అయిపోయింది, రోడ్డు కూడా విస్తారంగా అయిపోయింది, చాలా వరకు వెహికల్స్ అన్నీ స్పీడ్గా వస్తుంటాయి. మనం ఏమనుకుంటాం, అరే ఇక్కడికే కదా గేట్ దాకానే వేస్తాం, మనం మందు బస్తానే తీసుకొస్తాం, పొలం కాడికే వేస్తున్నాం కదా, హెల్మెట్ ఎందుకు, గీడికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్నా ఏమవుతుంది అనుకుని అందరూ బయలుదేరుతుంటారు. ఆ చిన్న ప్రమాదమైన హెల్మెట్ ఉంటే తలకు దెబ్బ తాకినంత వరకు మ్యాక్సిమం మేజర్ యాక్సిడెంట్ కూడా ప్రాణాపాయం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోనట్లయితే చిన్న యాక్సిడెంట్ వల్ల కూడా తలకు చిన్న బ్లడ్ క్లాట్ అయినా, లేదా తలకు చిన్న దగ్గర ఒక గాయమైనప్పటికీ కోమాలోకి వెళ్ళడం, పూర్తిగా శాశ్వతంగా వైకల్యం ఏర్పడడం, ప్యారలైజ్ అయిపోవడం, చనిపోవడం లాంటి ప్రమాదాలు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ యూజ్ చేయండి. దాంతోపాటు